ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి అల్లుడి బహుమతులు ఎర. కులాలు, పార్టీల వారీగా ఓటర్ల వివరాల సేకరణ. ఆ మంత్రికి ఒకప్పుడు తమ్ముడు అన్నీ తానే నడిపించాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైకాపా అధిష్టానం మందలించింది. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లి గుంటూరు జిల్లాలో ఓ స్థానంపై కన్నేసి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్ముడి స్థానంలో మంత్రి అల్లుడు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో ఇక్కడ మన వారెవరు, ప్రతిపక్షానికి చెందిన వారెవరు, తటస్థులు ఎవరు అనే వివరాల సేకరణలో మంత్రి అల్లుడు బిజీగా ఉన్నట్లు సమాచారం. బిఎల్ఓలుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు బహుమతులు ఎరవేసి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. చీర, ప్యాంటు, షర్టు, టీ కప్పులతో కూడిన సంచిని ఉద్యోగులకు ఇస్తూ ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల వద్ద నుంచి వాలంటీర్లు మొత్తం సమాచారం సేకరించి మంత్రి అల్లుడికి అయితే అందజేస్తున్నారు. ఫోన్ నెంబర్లు కూడా ఎందుకు? కులాలు, మతాలు, ఏ పార్టీకి చెందినవారు, వారి ఫోన్ నంబర్లు తదితర వివరాలను సచివాలయ ఉద్యోగుల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్నారు. అనంతరం మంత్రికి ఆయన అల్లుడికి అందిస్తున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా చేస్తున్నారు. నేరుగా ఫోన్లు చేసి ఓటు అభ్యర్థించడం, ప్రచార సందేశాలను పంపేందుకు వాటిని సేకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్పే, గూగుల్ పే వంటి ద్వారా నగదు బదిలీ చేసి ప్రలోభాలకు గురి చేయొచ్చని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి బహుమతులతో ఎరవేస్తూ ఉన్నారన్నమాట. మరి మీరేమంటారో సాటి ఉద్యోగులు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్